1,14,945 జీతం ఇచ్చే ఉద్యోగాల కోసం ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, మీకు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా సెలెక్షన్ చేస్తారు. బోత్ మేల్ క్యాండిడేట్స్, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా, మేల్ క్యాండిడేట్స్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. అండ్ దాంతోపాటు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో జాబ్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఆపర్చునిటీని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్ చూడండి, 3 May 2025 నుంచి మీకు ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. 23 May 2025 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి మీరు ఇప్పటివరకు ఇంకా ఆ వీడియోని లైక్ చేయకుండా చూస్తే లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు ఇక్కడ 6th పాయింట్ అని ఇచ్చేయండి, దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ. ఏ కేటగిరీ వాళ్ళకైనా ఎవరికైనా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే వేసుకోండి, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. నేను డీటెయిల్గా చెప్తాను, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో నెక్స్ట్ ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళకు శాలరీ చూడండి, మీకు గ్రాస్ పే పర్ మంత్ మీకు శాలరీ ఎంత వస్తుందంటే 1,14,945 రూపాయలు ఇస్తారు. సో చాలా అంటే చాలా ఎక్కువ జీతం. సో మంచి జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, మాకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా సరే మన ఓన్ స్టేట్లో వచ్చే మన ఓన్ స్టేట్లో కూడా మీకు పోస్టింగ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవకాశాన్ని మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి. సో ఇందులో టోటల్ మీకు 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి. కెమిస్ట్రీ అని చెప్పి, సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి, కంప్యూటర్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగు, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. సో డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి మ్యాక్సిమం జనరల్లో వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి జనరల్లో ఉన్న పోస్టులకి ప్రతి కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కాబట్టి సో అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి. సో ఇందులో ఏజ్ లిమిట్స్ అయితే 23 May 2025 కల్లా మినిమం 18 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 years ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది, చెప్తున్నాను చూడండి. SC ST వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే SC ST వాళ్ళు 35 years ఏజ్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత OBC వాళ్ళకు 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే OBC వాళ్ళు 33 years ఏజ్ ఉన్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. PWBDలో జనరల్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే PWBDలో జనరల్ వాళ్ళు 40 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. PWBDలో SC ST వాళ్ళు 15 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి 45 years ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. PWBDలో OBC వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి సో మీకు 43 years ఏజ్ను అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 50 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా ఈ జాబ్స్కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు సెలెక్ట్ అయ్యాక చూడండి, మీకు పోస్టింగ్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఆల్ ఓవర్ ఇండియాలో వీళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ అయితే ఉంటాయో మీకు అక్కడ పోస్టింగ్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. సో మన ఓన్ స్టేట్లో కూడా మీకు పోస్టింగ్ పొందడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోకండి. సో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పి, లీవ్ బెనిఫిట్స్ అని చెప్పి, అడ్మిజబుల్ ఇంక్లూడింగ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది. ఇంకా మీకు 15 days పర్ ఇయర్కి మీకు పెయిడ్ లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే 2 years ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ అంటే ఏం లేదు, మీకు జాబ్ వచ్చాక ఒక 2 years వరకు మీరు ఎలాంటి తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే మీకు జాబ్లో నుంచి తీసేయడానికి కంప్లీట్ రైట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు మీరు ఏమైనా తప్పు చేసినా కూడా సస్పెండ్ చేస్తారు తప్ప జాబ్లో నుంచి అయితే తెలియదు. ఈ ప్రొబేషన్ పీరియడ్ అనేది పెద్ద ఏం ప్రాబ్లం అయితే కాదు. కాకపోతే ఒక 2 years వరకు మీకు ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, ఈ సివిల్ ఇంజనీరింగ్కి కానీ, కంప్యూటర్ ఇంజనీరింగ్కి కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి కానీ, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్కి కానీ మీరు ఈ బ్యాచిలర్స్ డిగ్రీ ఈ డిసిప్లిన్స్లో మీరు డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ SC ST వాళ్ళకైతే 50% ఆఫ్ మార్క్స్ రావాలి. మిగతా వాళ్ళకైతే ఖచ్చితంగా 60% అయితే ఖచ్చితంగా మినిమం మార్క్స్ అయితే ఉండాలి. దాంతోపాటు మీకు ఖచ్చితంగా గేట్ కూడా మీరు పాస్ అయి ఉండాలి. 2023, 24, 25లో గేట్ కూడా మీరు ఖచ్చితంగా రాసి ఉండాలి. ఇక్కడ ఇచ్చారు దేంట్లో అని చెప్పి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు సివిల్ ఇంజనీరింగ్ దాంట్లో. సో ఈ రైట్ సైడ్లో డిసిప్లిన్స్ ఇచ్చారు. మీరు ఖచ్చితంగా ఒకసారి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని తర్వాత చెక్ చేసుకోండి. తర్వాత కెమిస్ట్రీ దానికైతే మీరు మాస్టర్స్ డిగ్రీ న్యాచురల్ సైన్స్లో కానీ లేదంటే ఈక్వెలెంట్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. సేమ్ 50% ఏమో SC ST, మిగతా వాళ్ళకు 60% ఆఫ్ మార్క్స్ రావాలి. సేమ్ దీనికి కూడా ఖచ్చితంగా 2023, 24, 25లో గేట్ క్వాలిఫై అయి ఉండాలి కెమిస్ట్రీ విభాగంలో. సో ఓన్లీ ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. మీకు మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే క్లియర్గా నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకున్నా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికన్నా ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది.
సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మీకు గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. సో మీకు ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్తో పాటు మంచి గేట్ స్కోర్ కూడా ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ ఫీ కూడా లేదు, క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, శాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా అన్ని క్లియర్గా చూసుకున్నాక మీకు ఫస్ట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని థరోలీ చెక్ చేసుకొని కిందనే అప్లై లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ ఈమెయిల్ ఐడి కానీ యూజర్ ఐడి కానీ మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోవచ్చు. లేదు అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి క్రియేట్ యువర్ BIS అకౌంట్ అని వస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే వెంటనే ఇలా వస్తుంది. సో మీరు గెస్టా ఎంప్లాయ్ అని అడుగుతున్నారు. ఎంప్లాయ్ కాదు కాబట్టి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మీ సాలరీస్ని అడుగుతున్నారు, మిస్టర్ మిస్సెస్ అది. దాని తర్వాత మీ నేమ్ ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీలు వస్తే వెరిఫై చేసుకోండి. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకోవాలి. తర్వాత ఈ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏదో ఒకటి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదో ఒకటి ఇచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. సో మీ అప్లికేషన్ని మీ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళే మీకు ఇంటర్వ్యూస్ గురించి అప్డేట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు, అంటే డిస్ట్రిబ్యూషన్ కింద పనిచేస్తున్న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు 20 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కోసం. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా మంచి శాలరీ ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. వీటికి సంబంధించిన లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెంటనే అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి.